Hello guys, welcome back to my channel Genuine Hut. Guys, after long time we are meeting. సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు వీడియోస్ అనేవి నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నౌ ఐఎమ్ సో రెండు మిక్స్ అంటే నేను కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు మాట్లాడబోతున్నాను. సో మీకు బాగా తెలుగు అర్థం చేసుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఇంగ్లీష్ వాళ్ళు కూడా సో నౌ కొంతమంది ఉంటారు, హిందీ వాళ్ళు చూసేవాళ్ళు, నెక్స్ట్ అదర్ కంట్రీస్ చూసేవాళ్ళు కూడా యూ కెన్ సీ దిస్ వీడియో. సో నో ప్రాబ్లమ్. సో యూ కెన్ వాచ్ దిస్ వీడియో. సో ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, సో నౌ లెట్స్ బిగిన్ ద సెషన్ విత్ ద collisions. So guys, what is collision? So if we take two bodies, let's take this as M and if this is M. సో నౌ ఇప్పుడు కొలిషన్స్ ఏమంటే ఇప్పుడు ఒకవేళ రెండు బాడీస్ తీసుకుందాం అనుకో, ఆ బాడీస్ మనం ఇప్పుడు కొలైడ్ అయినప్పుడు దాని మధ్యలో జరిగేది కొలిషన్ అంటాం. అంటే ఇప్పుడు రెండు బాడీస్ గుద్దుకోవడం. సో డాష్. సో నౌ ఇఫ్ దే బోత్ హిట్స్ టుగెదర్ or if they're coming, if this is coming with velocity v and this is coming from velocity v, so v naught, so if they both dash then we'll call it as collision. సో దీనికి మనకి కొన్ని లైట్గా థియరీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ నౌ ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్ డెరివేషన్ ఆఫ్ కొలిషన్ డెరైవ్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్ట్యూషన్ అండ్ దాని లిమిట్స్ ఏంటి అని అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. సో నేను 2 days బ్యాక్ నేను షార్ట్స్లో మనం ఆ క్వశ్చన్ పెట్టడం జరిగింది. ఆ జేఈ మెయిన్స్ క్వశ్చన్ బాగా ఈజీగా వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పే ఆ డెరివేషన్ ఆ ఫార్ములా వాడి నేను చేశాను. సో నౌ లెట్స్ డెరైవ్ అండ్ లెట్స్ డూ ఇట్. ఓకే గైస్. సో గైస్, ఇప్పుడు మనం ఆ డెరైవ్ చేయడానికి మనకు ముఖ్యంగా ఏం కావాలంటే, సో వాట్ వీ నీడ్ ఈస్ దట్ వీ నీడ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ అండ్ ద చేంజ్ ఇన్ లీనియర్ మూమెంటం. అంటే మనకి ఇక్కడ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అప్లై అయిపోతుంది అండ్ వర్క్ ఎనర్జీ థియరం అప్లై అయిపోతుంది. సో ఆ రెండు చాప్టర్స్తో మనం కొల్యూషన్స్ అనేది చేయబోతున్నాం. సో నౌ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. సో వర్క్ ఈస్ known as change in kinetic energy or change in potential energy depends upon the problems which they give in our exam or solving in books. So now, so force is equals to MA into S. సో మన వర్క్ అనేది స్కేలార్ ప్రోడక్ట్, అందుకోసమే మనం దీన్ని స్కేలార్ ప్రోడక్ట్ అని పెడతాం. స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్. సో నౌ ఇక్కడ ఏం తెలుసు అంటే ఇప్పుడు మనం ఎంఏ ఇంటూ ఎస్లో ఏదో ఒకటి నెగ్లెక్ట్ చేస్తే మనకు ఒక కైనెటిక్ ఎనర్జీ అని వస్తుంది. సో దానికి ఏం తెలియాలంటే మనకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ v² - u² ఈక్వల్స్ టు 2s, అది మనకు బాగా తెలుసు. సో ఇక్కడ నుంచి యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు v²/2s అంతే. సో లెట్స్ టేక్ దిస్ అస్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు మనం దీన్ని వెళ్ళి ఈ ఈక్వేషన్లో పెడితే mv²/2s ఇంటూ ఎస్ అంటే ఇప్పుడు ఎస్ క్యాన్సల్. సో హాఫ్ mv² అనేది వచ్చింది, విచ్ ఈస్ known as కైనెటిక్ ఎనర్జీ. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మీరు నోట్ చేసుకోండి. సో ఇలా కైనెటిక్ ఎనర్జీ అనేది డెరైవ్ అయింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ అవర్ కొలిషన్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మనం కైనెటిక్ ఎనర్జీ అనేది డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం మొమెంటమ్ అంటే ఏంటి? సో మొమెంటమ్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో పీ బార్తో యూనిట్ చేస్తాం. పీ బార్ ఈక్వల్స్ టు ఎంబీ. సో మనం ఆ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² కదా. సో ఈ రెండిటితో మనం ఏం చేయాలంటే కొలిషన్స్లో బేసిక్ ఫార్ములా అనేది డెరైవ్ అయిపోతుంది. సో ఇక్కడ మొమెంటమ్ అంటే ఏంటి? లీనియర్. సో వాట్ ఈస్ ద లీనియర్ మొమెంటమ్ అండ్ చేంజింగ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ రెండింటితో మనం ఫార్ములా అనేది డెరైవ్ చేద్దాం. ఓకే, సో మీరు పెన్ పేపర్ తీసుకోండి, లేకపోతే ఒక నోట్బుక్ పెట్టుకోండి. సో దాంట్లో మీరు నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే గైస్, నౌ లెట్స్ స్టార్ట్ ద డెరివేషన్. సో ఇఫ్ యూ టేక్ బాడీ మాస్ m అండ్ అనదర్ బాడీ, ఓకే ఇక్కడ మాస్ 1 అని తీసుకుందాం, ఇక్కడ మాస్ 2 అనేది తీసుకుందాం. సో ఇక్కడ మనకు ఇలా ఉంది. సారీ ఇక్కడ మనం కొంచెం తగ్గిద్దాం. సో ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ విత్ వెలాసిటీ v and v1 and this is going with velocity v2
and after some interval time, if the both bodies collide, what is the formula for this? Okay, సో ఇక్కడ ఏంటంటే ఏం అప్లై చేయాలంటే చేంజ్ ఇన్ ఫస్ట్ మనం ఇంక్లూడ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్ ఎల్సిఎం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. ఓకే, సో ఇక్కడ మనకి న్యూటన్స్ సెకండ్ లా, ఫస్ట్ లా, థర్డ్ లా అవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఆ మూడిట్లో నుంచి మెయిన్గా సెకండ్ వన్, న్యూటన్స్ సెకండ్ లా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో అక్కడ నుంచి మనం మొమెంటమ్ అని వస్తుంది. మొమెంటమ్ అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇలా కూడా రాయచ్చు మనం, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిపి బార్ బై డిటి. సో ఆర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ అంటే ఏంటి, ఎం ఇంటూ డివి బై డిటి. సో అలా కూడా వస్తుంది. సో మనకి ఫోర్స్కి ఎన్నో డిఫరెన్షియేషన్స్ చేయాలి ఉంటుంది. సో అవి కూడా మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఎల్సిఎం సో దీనిలో ఏం చేయాలంటే, సో మాస్ m1 ఇంటూ v1, సో ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ, ప్లస్ m2 ఇంటూ u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ v1 ప్లస్ m2 ఇంటూ v2. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఇది మనకి వెలాసిటీ v1 తీసుకుందిలే, u1 తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం v1 v2 తీసుకుంటే సో రెండు క్యాన్సిల్ అయ్యి మనకి ఈక్వేషన్ అనేది రాదు. సో టేక్ ఇనిషియల్ వెలాసిటీ యాజ్ u1 అండ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ v1. ఓకే, సో దిస్ ఈజ్ ద నెంబర్ 1 ఈక్వేషన్. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం సార్, నెక్స్ట్ వచ్చేసి మనకి కైనెటిక్ ఎనర్జీ కదా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. రైట్ గైస్, సో లెట్స్ టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఓకే గైస్, సో ఇప్పుడు మనం m1 u1, సో అక్కడ నుంచి నెక్స్ట్ మనం కైనెటిక్ ఎనర్జీ నుంచి ఇప్పుడు మనం చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఆ కైనెటిక్ ఎనర్జీలో మనం హాఫ్లన్నీ కామన్ తీసి క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుంది, m1 u1 స్క్వేర్ ప్లస్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం, సో ఇక్కడ మాస్ 1 అనేది కామన్ తీసి u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ 2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్, రైట్. సో ఇక్కడ ఇలా మనకి ఈ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే m1 ఇంటూ u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఆ ఫార్ములా తెలుసు. సో ఇలా మనం ఇక్కడ చేసుకొని ఇక్కడ మనకి ఇంకో ఈక్వేషన్ ఏముంది, m1 u1 ప్లస్, సో ఆ లీనియర్ మొమెంటంలో మనం సేమ్ ఇలా చేసి అలా తీసుకుంటే మనం ఏమొస్తుందంటే u1 ప్లస్ v1. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేది ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు u2 ప్లస్ v2. సో నోట్ గుర్తుపెట్టుకోండి, అక్కడ మనం మొమెంటంలో సేమ్ ఈ ప్రొసీజర్ లాగా మనం m1 ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఒక సైడ్ తెచ్చుకొని మనం ఈ ఈక్వేషన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఈక్వేషన్ని మనం ఈక్వేట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ఫైనల్ వెలాసిటీ v1 ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఇనిషియల్ వెలాసిటీతో ఎక్కువ పని లేదు మనకి, వాళ్ళు క్వశ్చన్లో ఇస్తారు కాబట్టి మనం ఫైనల్ వెలాసిటీలు కనుక్కోమంటారు ఎక్కువ. సో ఆ టైంలో ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ v2 కావాలనుకో, సో v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 మైనస్ u2 ప్లస్ v1. సో ఫైనల్గా మనకి ఈ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఈ ఈక్వేషన్ అనేది మనం ఆ లీనియర్ మొమెంటంలో ఉంది కదా, ఆ దాంట్లో పెడతాం మనకి. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే, సో నేను ఇందాకనే చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ f1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 మైనస్ u2 కదా. సో ఇప్పుడు ఇందాక నేను ఏం చేసా, ఆ ఈక్వేషన్లో మనకి ఏమొచ్చేసింది,
v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 మైనస్ u2 ప్లస్ v1 అని వచ్చింది. సో దాన్ని మనం ఈ v2లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో మనకి ఈక్వేషన్ అనేది ఏమొస్తుంది అంటే m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2u2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు v1. సో ఇక్కడ మనకు v2 కావాలి కదా, v1 ఎందుకు వచ్చిందంటే మనకి ఈ v2 జస్ట్ క్యాన్సిల్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్. సో క్యాన్సిల్ అయితే మనకి v1 వస్తుంది. ఇప్పుడు మనం అక్కడనే ఇక్కడ v1లో సబ్స్టిట్యూట్ చేసినామంటే మనకు v2 వస్తుంది. సో అలా మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ. ఇందాక మాస్ m1 అని చెప్పే కదా, దాని ఫైనల్ వెలాసిటీ v1 వచ్చేసి ఇది. సో ఇంత పెద్ద ఈక్వేషన్ ఫ్రెండ్స్ దీనికి. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్ ఇట్, బికాస్ ఇది వైట్ బోర్డ్ కాబట్టి నేను కర్సర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి లైట్గా అలానే ఉంటుంది. సో ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే మీరు v2 కనిపెట్టాలి ఫ్రెండ్స్. సో v2 కనిపెట్టి మీరు నాకు కామెంట్స్లో టైప్ చేయండి, కామెంట్ v2. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకు టైం వేస్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అలా డిస్కస్ చేసాం. సో అది ఆ ఈక్వేషన్స్ అనేది v1 v2 వచ్చాక మనం ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే నెక్స్ట్ వీడియోలో మనం జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్, సో ఆ రెండిట్లో నేను ఒకవేళ క్వశ్చన్స్ ఫైండ్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. దాని నుంచి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ జస్ట్ మోడరేట్ ప్రాబ్లమ్స్ అనేది చూసి ఎక్స్ప్లెయిన్ చేశాక నెక్స్ట్ వీడియోలో మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టిట్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దాని తర్వాత కొన్ని లిమిట్స్, దాని తర్వాత కొన్ని ఈ కొలిషన్స్లో థియరీ, లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అని కొన్ని ఉన్నాయి. సో అవి డిస్కస్ చేశాక మనం పార్ట్ 3లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను మీకు బెస్ట్ బుక్ ఏంటి మీకు అడ్వైస్ చేస్తున్నా అంటే, సో ఇక్కడ మనకు ఒక మెయిన్ బుక్స్ IIT-JEE. సో ఇప్పుడు మనం ఇది కొలిషన్స్ అనేది IIT-JEE ఫ్రెండ్స్. అండ్ మనకి 10th క్లాస్ నుంచి 12th గ్రేడ్ వరకు ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ 10th and 12th గ్రేడ్ ఫ్రెండ్స్. ఓకే, ఆల్సో who are preparing for IIT-JEE also can use the click on my video and they can watch this video. So my channel will be helpful for even all of the IIT-JEE students. And నేను మీకు HC వర్మ ఫ్రెండ్స్, సో మెయిన్గా HC వర్మ నుంచి మీకు ప్రాబ్లమ్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను యూఎస్లో ఉన్నాను ఫ్రెండ్స్, అట్లాంటా జార్జియాలో ఉన్నాను నేను. సో నేను మీకు నా దగ్గర బుక్ లేదు, బుక్ అనేది ఇండియాలో ఉంది. సో నేను మీకు ఎవరినైనా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళని అడిగి నేను మీకు క్వశ్చన్స్ అడిగి నేను మీకు ఇక్కడ ఈ వైట్ బార్లో మీకు క్వశ్చన్స్తో సహా సొల్యూషన్స్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ కొలిషన్స్ పార్ట్ 2. బాయ్.